చెప్పగలవాడు కాబట్టి అటువంటి గురుదేవుల్ని మనం ఆశ్రయిస్తే మరి జన్మ లేనటువంటి ఒక స్థితిని వారు కలగజేస్తారని చెప్పి మన సిద్ధాంతం పెద్దల నుండి కూడా శ్రీకృష్ణ పరమాత్మ, సాందీపుల వారు, అలాగే శ్రీ అర్జునుడు, ఉద్ధవుడు, ఈ మహాత్ములందరూ కూడా తెలియజేసుకుంటూ వచ్చారు. ఏమంటారు నాయన గారు? హృదయ గ్రంథి విరుటకై సదయత ఈ బోధదల్ప జనదా గురుడై వదలక చిత్తమను గురు పదోగలము తెల్పవలదో భక్తుడైన తోడు భ్రాంతి రైత సత్తుడైన తోడు కుదరాదు ఇవి రెండు గురు శిష్యులకు లేక కదలికలేనట్టు గణబోధొక్క స్థితి భక్తుడైన తోడు భ్రాంతి రహిత సత్తుడైన తోడు. నాయన, ఏదైతే ఈ హృదయ గ్రంథి ఉందో ఈ హృదయ గ్రంథి విరుటకై సదయత ఈ బోధ తెలపడానికి గురుడు శివుడే సాక్షాత్ గురు రూపాన్ని వచ్చి ధరించి మనకి ఈ ధర్మ మర్మాలను కూడా తెలియజేయడానికి వచ్చినటువంటి మహనీయుడు, గొప్ప వ్యక్తి గురువు. అటువంటి గురువులు ఏమన్నారు? హృదయ గ్రంథి విరుటకై సదయత ఈ బోధ తెల్ప జనదా గురుడే వదలకు చిత్తములో గురు పదయుగంలో తెల్పవలదు భక్తుడైనప్పుడు. ఎప్పుడైతే ఆ భ్రాంతి రహిత శక్తుడైనప్పుడు అవి ఎవరికే కుదరదు ఇవి రెండు గురు శిష్యులకు లేక కదలిక లేనట్టు గణబోధోక్త స్థితి. ఇది సర్వకాల సర్వావస్థలు యందు కూడా ఎక్కడ చూసినా సృష్టికి పూర్వము, సృష్టికి పరమందు, సృష్టి లేనప్పుడు కూడా ఏ దైవం అయితే ఉందో అటువంటి దైవాన్ని తెలియజేసి సకల సంశయాలు కూడా నివృత్తి చేయగలిగే చెప్పగలిగినటువంటి వారు గురుదేవుడు. అందుకే గురు సాంప్రదాయం చాలా దొడ్డది. గురు సాంప్రదాయం మీద అనేక రకాల వారు, అనేక మతాల వారు, అనేక సిద్ధాంతాల వారు లేనిపోయినటువంటి అపోహాలు బోధ జల్లి ఈ యథార్థాన్ని బయటకు రానికుండా, యథార్థాన్ని తెలుసుకోనికుండా, యథార్థాన్ని అర్థం చేసుకోకుండా చాలా చిక్కుముప్పులు పెట్టి మానవుడికి ఏ ధర్మం అయితే అందించాలో ఆ ధర్మాన్ని వారి సంతకు చేరనీయకోకుండా అనేకమైనటువంటి మతకారులు కానీ, సిద్ధాంతకారులు కానీ ఇక్కడ వారు విభజించి పాలించే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఇది ఎక్కడైనా మనము సాటి చెప్పుకోగలిగే ఏకైక ధర్మము మన ధర్మము, ఏకైక సిద్ధాంతము మన శివరామ దీక్ష అచల సిద్ధాంతము. దీనికి మించినటువంటిది ఈ సృష్టిలో ఎక్కడా లేదు. ఒకవేళ ఎక్కడైనా ఉన్నది అంటే అది అచల గురువులు మాత్రమే చెప్పగలరు ఈ సిద్ధాంతం తాలూకా విధానాన్ని. ఈ సిద్ధాంతం తాలూకా యొక్క ప్రఖ్యాతనే మరి ఇతరులు ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే తెలియదు వాళ్ళకి. గ్రంథాలు కానీ, శాస్త్రాలు కానీ, ఉపనిషత్తులు కానీ, వేదాలు కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, భగవద్గీత కానీ ఇవన్నీ కూడా చదవాలంటే వారందరికీ కూడా ఏంటంటే కొద్దిగా మరి ఇవన్నీ చదవలేము, ఎందుకు వచ్చిందని చెప్పి బద్ధకం చేత అవి చదువుకోకుండా మనకి ఈ యొక్క విధానాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఈ యొక్క విధానాలన్నీ, ఈ గ్రంథాలన్నీ పరిశోధన చేస్తే మరి పక్క ధర్మం కోసం, ఇంకా పక్క మతాల కోసం కానీ, పక్క సిద్ధాంతాల కోసం కానీ మనం తిరిగి చూడాలి. అలాంటి గొప్ప ధర్మము మన శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయంలో ఉన్నటువంటి మర్మము, ధర్మము అది గురువులే చెప్పగలరు. ఆ మహాత్ములందరూ ఇప్పుడు మనకి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. చక్కగా అందరూ కూడా వినండి. అందరూ కూడా మంచి మంచి విషయాలు మనకి తెలియజేస్తారు. జై సద్గురు స్వామి వారి